హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ప్రకృతి ఒడిలో విహరించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో కనకగిరి, అనంతగిరి, ఎస్ఆర్ఎస్పీలలో పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తుంది. పర్యాటకం ద్వారా రాష్ట్రానికి ఆదాయం లభించడానికి అనుమతుల కోసం ప్రభుత్వానికి ఎఫ్డిసి ఒక లేఖను రాసింది. దీంట్లో 3 దిక్కుల పచ్చని చెట్లు, చుట్టూ కొండలతో వికారాబాద్ జిల్లాలో అనంతగిరి హిల్స్ గడ్డి మైదానాలు, నిజామాబాద్ జిల్లాలో నందిపేట వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నారు. కనకగిరి తటాకం చెంతనే పర్యాటకులు బస చేసేలా కాటేజీల నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఔషధ మొక్కలకు ప్రత్యేకమైన అనంతగిరి హిల్స్లో బస కోసం కాటేజీలను, అక్కడి నుంచి గ్రాస్ ల్యాండ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెనక జలాల ప్రకృతి అందానికి పెట్టింది పేరు. ఇక్కడ కూడా ట్రెక్కింగ్, బోటింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. వీటితో పాటు మెదక్ జిల్లా పోచారం అభయారణ్యంలో వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నిజాం కాలం నాటి షికారీఘర్ చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేస్తుంది ఎఫ్డిసి. రాష్ట్రంలో మొదటి కంటైనర్ పాఠశాలను సిద్ధం చేసింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బంగారుపల్లి గొత్తికోయ గుంపు అటవీ ప్రాంతంలో ఉంది. ఈ కంటైనర్ ఫ్యాబ్రికేటెడ్ పాఠశాల ఏర్పాటు శ్రీకారం చుట్టింది. కలెక్టర్ నిధులు 13 లక్షలు చేపట్టి ఈ మొదటి కంటైనర్ పాఠశాలను సిద్ధం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రోజురోజుకి ఎంతో అభివృద్ధి చెందుతుంది. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు స్వీడన్లో 4 పాఠశాలలో 2 అధ్యయనాలు చేపట్టారు. ఇందులో ఒకటి 385 మంది కౌమారప్రాయులపైన జరిగిన అధ్యయనం. వీరి వయసు 12 నుంచి 16 ఏళ్ల మధ్య ఉంది. 15 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న 359 మంది విద్యార్థులపైన రెండో అధ్యయనాన్ని కూడా నిర్వహించారు. చాట్ జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ సాధనాలు కంటెంట్ సృష్టిపైన భారీ ప్రభావాన్ని చూపుతున్నాయి. చదువులో జనరేటింగ్ ఏఐ చాట్బాట్ల వాడకం, వాటితో వనగూరే ప్రయోజనం మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే అంశంపైన స్వీడన్లోని లూండ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. చీట్ జీపీటీ కాకూడదని అసైన్మెంట్లు పూర్తి చేసి ఆ ఘనతను తమదిగా చెప్పుకోవడం మోసం కిందనే వస్తుందని శాస్త్రవేత్తలు ఏఐతో రూపొందించిన కంటెంట్ విషయంలో విశ్లేషణాత్మకంగా వ్యవహరిస్తూ స్వీయ అవగాహన కసరత్తుతో చర్యలు చేపడుతుంది. దక్షిణ మధ్య రైల్వే జీఎం కవచ్ను ఆధునీకరిస్తామని, రైలు ప్రమాదాలను నివారించడానికి ఉపయోగించేదే ఈ కవచ్ భద్రతా వ్యవస్థ. దీనిని ఆధునీకరించాలని ప్రకటనలో తెలిపారు. సముద్ర జలాలపై సత్తా చాటనున్న మహిళా అధికారులు, ప్రపంచాన్ని చుట్టి రానున్న లెఫ్టినెంట్ కమాండర్లు రూపా దిల్నా, భూమికి తిరిగొచ్చిన బిలియనీర్, అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు బిలియనీర్ జేమ్స్ జేర్డ్ ఐజక్ మ్యాన్. వీరు స్పేస్ ఎక్స్ ఇంజనీర్లుగా అన్నా మెనోన్, సారా గిల్లిస్, మాజీ ఎయిర్ ఫోర్స్ పైలట్ స్కాట్ కిడ్ పోటీలు కూడా పొడమించి చేరుకున్నారు. వీరు ప్రయాణిస్తున్న వ్యోమనౌక అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం డ్రై టార్ట్గట్ బీచ్కి సమీపంలో సముద్ర జలాల్లో దిగింది. బంగ్లాదేశీలు రోహింగ్యాలతో జార్ఖండ్కు ముప్పు ఉందని పరివర్తన్ మహార్యాలీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీనిలో చొరబాటుదారుల పంచాయతీ వ్యవస్థలపైన పెత్తనం సంపాదించి భూములను ఆక్రమిస్తూ రాష్ట్రానికి చెందిన కుమార్తెలపైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని బాధను వ్యక్తం చేశారు. మరోసారి తెరపైకి జమీలీ ఎన్నికలనేవి వచ్చాయి. ఎన్డీఏ 3.0 సర్కారులోనే అమలు చేస్తామని, వీటిని మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కూటమిలో ఏకత, పూర్తి పరిపాలనా కాలం కొనసాగుతుందని తెలిపారు. నవంబర్లో మహారాష్ట్ర ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కోరారు. అయితే దీనికి సంబంధించి నైపుణ్య శిక్షణ కార్యక్రమం కింద 1.5 లక్షల మంది యువతకు నియామక పత్రాలు కూడా ఇచ్చారు. వారికి నెలకు 6,000 నుంచి 10,000 రూపాయల వరకు భృతి వస్తుంది. దీని 10 లక్షల మంది యువతను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త పార్టీ స్థాపించిన యశ్వంత్ సిన్హా అటల్ విచార్ మంచ్ ఏవిఎం అనే పేరుతో ఈ కొత్త పార్టీని అటల్ బిహారీ వాజ్పేయి సిద్ధాంతాలకు అనుగుణంగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కొత్త రాజకీయ పార్టీని
స్థాపించారు. యశ్వంత్ సిన్హా 1977లో బీహార్ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు. 1984లో రాజీనామా చేసిన ఆయన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. హజారీబాగ్ లోక్సభ స్థానం నుంచి 1988, 1999, 2009లో గెలుపొందిన ఆయన వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అందుకే అటల్ బిహారీ వాజ్పేయి సిద్ధాంతాలకు అనుగుణంగా అటల్ విచార్ మంచ్ అనే ఏవిఎం అనే పార్టీని స్థాపిస్తున్నారు యశ్వంత్ సిన్హా. కీళ్ల అరుగుదలకు హైడ్రోజెల్ చికిత్స చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలో తెలిపారు. కీళ్ల అరుగుదల ఆస్ట్రియో ఆర్థరైటిస్ చికిత్స చేయడానికి చైనా శాస్త్రవేత్తలు కందెన లాంటి ఒక కొత్త పదార్థాన్ని అభివృద్ధి చేశారు. మెదడు క్యాన్సర్ను గంటల్లోనే నిర్ధారించే ప్రయోగాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆటోమేటెడ్ సాధనం రక్త పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తుంది. సాధారణంగా సర్జరీ ద్వారా సేకరించిన కణజాలాన్ని పరీక్షించడం ద్వారా ఈ క్యాన్సర్ కణాలను గుర్తిస్తారు. వైద్యులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వాలని ఎన్ఎంసీ పోర్టల్లో నమోదు ప్రక్రియను ప్రారంభించింది భారత వైద్య మండలి. భద్రంగా సమాచార నిల్వ కోసం అధునాతన వ్యవస్థను సృష్టించింది ఢిల్లీ ఐఐటి పరిశోధకుల ఘనత సాధించారు. వీరు మెటీరియల్ ఆధారిత ఒక సైక్లిక్ ట్రాన్స్పరెంట్ ఆప్టికల్ పాలిమర్ మెటీరియల్ ఆధారిత ఛార్జ్ రైటింగ్ యంత్రాంగాన్ని అభివృద్ధి చేశారు. దీనిలో మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిమర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశ్వవిద్యాలయంతో కలిసి దీన్ని రూపొందారు. 6 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రధాని మోదీ ఆదివారం 6 వందే భారత్ రైళ్లను పచ్చజెండా ఊపి వర్చువల్గా ప్రారంభించారు. ఈ రైళ్లు టాటానగర్ టు పాట్నా, బహమ్మపూర్ టాటానగర్, రూర్కెలా టు వహడా, దియోఘాట్ టు వారణాసి, భాగల్పూర్ టు హవడా, గయా టు హవడా వంటి 6 కొత్త మార్గాల్లో ప్రయాణించేందుకు సేవలు వినియోగిస్తున్నాయి. ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ సైమా అవార్డ్స్ 2024 వేడుకలు దుబాయ్ వేదికగా అట్టహాసంగా జరుగుతున్నాయి. తొలి రోజు తెలుగు కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించి 2023 సంవత్సరంలో సత్తా చాటిన నటీనటులు చిత్ర బృందాలకు పురస్కారాలు అనేవి అందించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన భగవంత్ కేసరి నిలిచింది. దసరా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేష్, దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల, ఉత్తమ సహాయ నటుడిగా దీక్షిత్ శెట్టి పురస్కారాలు దక్కించుకున్నారు. నాని నటించిన మరో సినిమా హాయ్ నాన్నకు గాను ఉత్తమ పరిచయ దర్శకుడిగా శౌర్యు, ఉత్తమ నటి క్రిటిక్స్గా మృణాల్ ఠాకూర్, ఉత్తమ సహాయ నటిగా బేబీ కియారా, ఉత్తమ సంగీత దర్శకుడు అబ్దుల్ వహాబ్, ఉత్తమ డెబ్యూ ప్రొడ్యూసర్గా విజేందర్ రెడ్డి తీగల అవార్డులు గెలుచుకున్నారు. క్రిటిక్స్ విభాగంలో బేబీ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సాయి రాజేష్ నిలిచారు. మ్యాడ్ చిత్రంలో సంగీత్ శోభన్ ఉత్తమ పరిచయ నటుడిగా, విష్ణు ఉత్తమ హాస్య నటుడిగా అవార్డులు అందుకున్నారు. బలగంతో రామ్ మిరియాల ఉత్తమ గాయకుడిగా అవార్డు గెలుచుకున్నాడు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా నగదు నిర్వహణ వ్యవస్థను తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కేంద్రాల్లో ఆటోమేషన్, అత్యున్నత నిఘా భద్రతా వ్యవస్థలో తీర్చిదిద్దాలని, కేంద్రీకృత కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. నగదు చలామణి చూస్తే 2023 మార్చి 31 నాటికి 13,621 కోట్ల నోట్లు, 12,792 కోట్ల నాణ్యాలు. 2024 మార్చి 31 నాటికి 14,687 కోట్ల నోట్లు, 13,235 కోట్ల నాణ్యాలు. 4 నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్లు, 4 నాణ్యాలను తయారు చేసే మింటులు, 19 తయారైన నాణ్యాలు, నోట్లను అందుకునే ఇష్యూ కేంద్రాలు, 2,800 బ్యాంకుల నగదును నిర్వహించే కరెన్సీలు చెక్ చేశారు. 5 లక్షల మంది రైతులకు సహాయం అందించడానికి హెచ్డిఎఫ్సి బ్యాంకు పరివర్తన్ లక్ష్య భాగంగా చిన్న రైతులకు సాయం చేసేందుకు ప్రైవేటు రంగం హెచ్డిఎఫ్సి బ్యాంకు సిద్ధమైంది. ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియన్ రొనాల్డో ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికి దక్కని ఘనత సొంతం చేసుకుని అన్నాడు. వివిధ సామాజిక మాధ్యమాల వేదికలు కలిపి 100 కోట్ల ఫాలోవర్స్ కలిగిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు. అతనికి ఇన్స్టాగ్రామ్లో 63.9 కోట్లు, ఫేస్బుక్లో 17 కోట్లు, ఎక్స్లో 11.3 కోట్లు,
యూట్యూబ్లో 6.7 కోట్లు, క్వైషులో 93 లక్షలు, విబోలో 75 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేర్ పేరు మార్చుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకటన పైన ఇది శ్రీ విజయపురంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2024 సెప్టెంబర్ 13న ప్రకటించారు. అండమాన్ నికోబార్ దీవుల కొత్త పేరు శ్రీ విజయపురంగా మార్చాలని ప్రకటన ఇచ్చారు. సమస్త సీమాబల్ ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి అమృత్ మోహన్ ప్రసాద్ 2024 సెప్టెంబర్ 13న నియమితులయ్యారు. అమృత్ మోహన్ 1989 ఒడిశా క్యాడర్ ఐపీఎస్ అధికారి. పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్ల పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 3,437 కోట్లతో అమలు చేసే పథకం వల్ల 4.5 కోట్ల కుటుంబాల్లో 6 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు 5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది. 2024 సెప్టెంబర్ 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో దీంతో సహా 1,02,0358 కోట్ల విలువైన 6 కీలక పథకాలకు ఆమోదముద్ర వేశారు. ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా అరుదైన గౌరవం అనేది దక్కింది. ఈ నెల 18 నుంచి 21 వరకు మెక్సికో దేశం న్యూ ఓలియన్ మాంటిగ్రో నగరంలో జరుగుతున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సదస్సు ఇది. ఈఈఎస్ఎల్ సిఐఐ పురస్కారం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం భారతీయ పరిశ్రమల సమాఖ్య సిఐఐ అందజేసింది. సిఐఐ 25వ రజతోత్సవ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. అజర్బైజాన్ గ్రాండ్ ప్రీలో విన్నర్ ట్రోఫీతో ఆస్కర్ పియాస్ట్రీ మెక్లారెన్ జట్టు డ్రైవర్కు సీజన్ 2వ విజయం దక్కింది. వరుసగా 4వ ఏడాది లెక్కెర్క్కు దక్కని అగ్రస్థానం. నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్లో అథ్లెటిక్ మీట్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్లో భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు. నీరజ్ జావెలిన్ను 87.86 మీటర్ల దూరం విసిరి 2వ స్థానాన్ని సంపాదించాడు. నీరజ్కు $12,000 అంటే 10 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా లభించాయి. ఇండియన్ రేసింగ్ లీగ్ ఫెస్టివల్లో భాగంగా జరిగిన ఫార్ములా 4 ఛాంపియన్షిప్ 3వ రౌండ్లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రేసర్ అఖిల్ అలీబాయ్ సత్తా చాటాడు. నీరజ్ జావెలిన్ త్రోలో సెకండ్ డైమండ్ లీగ్లో బరిలో దిగిన నీరజ్ చోప్రా 2వ స్థానంలో నిలిచాడు. మాదిరి ప్రశ్నలు. దక్షిణ భారతదేశం నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గుర్తింపు పొందిన ఏకైక మైక్రోస్కోపిస్ట్గా ఇటీవల వార్తల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ ఎంవి లక్ష్మీ సుభద్ర. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహించే ఎక్స్టర్నల్ కాంపిటెన్స్ అసెస్మెంట్ ఆన్ మలేరియా మైక్రోస్కోపీ అనే పరీక్షలో 90%కి పైగా మార్కులు సాధించిన లెవెల్ 1 సర్టిఫికెట్ పొంది దక్షిణ భారతదేశ మొదటి మహిళగా ఈమె ఘనత సాధించారు. ఈమె శ్రీకాకుళంకి చెందిన వారు. ఈమెతో పాటు మరో 2 భారత మహిళలు లెవెల్ 1 సర్టిఫికెట్ను పొందారు. హిందూ మహాసముద్రం ఉపరితల పశ్చిమ తూర్పు భాగాల్లో భిన్న రకాలుగా వేడెక్కడాన్ని ద్విధ్రువత డైపోల్గా వ్యవహరిస్తారు. హిందూ మహాసముద్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో డైపోల్ మళ్లీ ఏర్పడతాయని అంతర్జాతీయ వాతావరణ పరిశోధన సంస్థలు పేర్కొన్నాయి. తూర్పు కంటే పశ్చిమ భాగంలో ఎక్కువ వేడెక్కితే బలమైన నైరుతి రుతుపవనాలు ఏర్పడతాయి. భారత్కు భారీ వర్షాలు తీసుకొస్తాయి.
తూర్పు హిందూ మహాసముద్రం వేడెక్కితే భారత్లో పెద్దగా వర్షాలు కురవవు, కాబట్టి దాన్ని ప్రతికూల డైపోల్ అంటారు. హిందూ మహాసముద్రం ఇలా భిన్న రకాలుగా వేడెక్కటాన్ని 1999లో ఎన్హెచ్ సాజీ నాయకత్వంలోని భారతీయ వాతావరణ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. హిందూ మహాసముద్ర డైపోల్ పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో లానినా పరిణామాన్ని తలపిస్తుంది. వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ దినోత్సవాన్ని జూన్ 22న రోజున నిర్వహిస్తారు. వర్షారణ్యాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం, వాటి పరిరక్షణకు ప్రోత్సహించడంలో లక్ష్యంగా 2017 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఎంపవరింగ్ ద వరల్డ్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ అవర్ రెయిన్ ఫారెస్ట్స్ అనే థీమ్తో ఈ ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ దినోత్సవం జూన్ 22. దీని థీమ్ ఏంటంటే ఎంపవరింగ్ ద వరల్డ్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ అవర్ రెయిన్ ఫారెస్ట్స్ అనే థీమ్తో నిర్వహించారు. ఇవి సెప్టెంబర్ 16, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్సు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.